సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు మాత్రమే కనిపిస్తారు, ఆ తర్వాత ముఖం చాటేస్తారు. ఇది సాధారణంగా ప్రజల్లో ఉండే అభిప్రాయం. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నిర్వచనాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గాన్ని ఆయన కేవలం ఒక ఓటు బ్యాంకులా కాకుండా తన సొంత ఆత్మీయ కుటుంబంగా భావిస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఆ కుటుంబానికి పెద్దన్నలా మారి ప్రతి ఇంటి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. ముఖ్యంగా పసిపిల్లల భవిష్యత్తుపై ఆయన చూపిస్తున్న శ్రద్ధ అందరినీ కదిలిస్తోంది. తల్లిదండ్రులు లేని అనాథ చిన్నారులను భగవంతుని బిడ్డలుగా అక్కున చేర్చుకొని తన సొంత జీతం నుంచి నెలకు 5,000 రూపాయలు అందిస్తున్నారు. 10వ తరగతిలో టాపర్లుగా నిలిచిన పేద విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత అడ్మిషన్లు ఇప్పిస్తూ వారి కలలకు రెక్కలు తొడుగుతున్నారు. పండగొస్తే ఆడపిల్లలకు చీరలు పంపడం, కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలవడం ద్వారా మీకు నేనున్నాను అనే భరోసా కల్పిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో పిఠాపురాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూనే తన సొంత కష్టార్జితాన్ని ప్రజల కోసం ఖర్చు చేస్తున్న పవన్ కళ్యాణ్ సృష్టిస్తున్న ఈ సరికొత్త రాజకీయ సంస్కృతి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది. ఇక పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్లో అందిస్తారు. రవివర్మ, పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ సేవల పట్ల ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది? అసలు ఏమంటున్నారు? అండ్ అసలు ఆయన ఇంకా ఏమేమి సేవలు చేస్తున్నారు అక్కడ పిఠాపురానికి? శ్రీదేవి, ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఒక ఆదర్శవంతమైన విధానాన్ని పవన్ కళ్యాణ్ ఆచరిస్తున్నారని చెప్పి భావించవచ్చు. ముఖ్యంగా రాజకీయ నాయకులు అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతూ వస్తుంటారు. అయితే దానికి భిన్నంగా ఇవాళ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక పెద్దన్నగా తోడుగా నిలుస్తూ ఉన్నారని చెప్పి కూడా తెలుస్తోంది. అంటే నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ నియోజకవర్గంలోని పెద్దలకు అంటే ఉన్నత విద్య చదివి దాదాపు 10th క్లాస్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులందరికీ కూడా అండగా నిలుస్తున్నాడు. తన సొంత ఖర్చులతో ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారు. అదే కాకుండా అనాథ పిల్లలకు భగవంతుడి బిడ్డలు అని చెప్పేసి భావించి తన సొంత నిధులతో దాదాపు ఒక్కొక్క విద్యార్థికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారు. అంటే ఇది నియోజకవర్గంలోని అందరికీ కూడా టాపర్గా నిలిచినటువంటి విద్యార్థులందరినీ కూడా కార్పొరేట్ కళాశాలలో ఉచితంగా అడ్మిషన్స్ తీసిచ్చి వాళ్ళకయ్యే చదువుకయ్యే అన్నింటినీ కూడా డిప్యూటీ సీఎం ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారని చెప్పి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఇవాళ ఏదన్నా ఇబ్బందులు అయితే తాను ఉండాలని చెప్పి అండగా భావించి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించడమే కాకుండా మొన్న విశాఖపట్నంలోని గిరిజనులకు ఉచిత ఫుడ్ చెప్పులు అందించడము, ఇలాంటివి కొన్ని అంటే మానవతా దృక్పథంతో చాటిస్తూ హృదయానికి హత్తుకునే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆత్మన్యూన్యతా భావాన్ని చాటుతున్నారు. ప్రజల్లో ఇలాంటి విధానం పట్ల భగవంతుడిచ్చిన వరంగా భావించి ప్రజలందరూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఇన్నాళ్లకు పిఠాపురం నియోజకవర్గానికి ఒక ఉన్నతమైన ఆదర్శవంతమైన నాయకుడు లభించాడనే భావన అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా వ్యక్తమవుతా ఉంది. ఈ క్రమంలోనే అందుకు తగ్గట్టుగానే రాజకీయాలకు అతీతంగా ప్రతి ఇంటికి తాను పెద్దన్న పాత్ర పోషిస్తూ వారి యొక్క బాగోగులను చూడడమే కాకుండా వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తానున్నానని చెప్పి చేయూతను అందిస్తున్నటువంటి ఘనత కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేది చాటుతూ వస్తున్నారని చెప్పి తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొన్న జరిగినటువంటి SSC పరీక్షల్లో టాపర్లుగా నియోజకవర్గం వ్యాప్తంగా టాపర్లుగా నిలిచినటువంటి విద్యార్థులందరినీ కూడా గుర్తించి వారికి ఆర్థిక తోడ్పాటు అందించడమే కాకుండా తను వాళ్ళ యొక్క ఉన్నత విద్యకు భరోసా కల్పించడమే కాకుండా ఉన్నత విద్య చదువుకునేందుకు కార్పొరేట్ కళాశాలలో అడ్మిషన్స్ ప్రక్రియ కూడా అందిస్తూ వస్తున్నారు. ఉచితంగా అడ్మిషన్స్ ప్రక్రియ చేస్తూ వస్తున్నారు. అంటే ప్రభుత్వం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తరపున వచ్చి ఆ నిధులన్నింటినీ కూడా నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చించడము, అలాగే తన సొంత డబ్బులతో విద్యార్థులకు అందరికీ కూడా తోడ్పాటును అందిస్తున్నారు. ఇలాంటి ఆదర్శవంతమైన విధానాన్ని ఏ రాజకీయ నాయకుడు పాటించలేదని చెప్పే భావన నియోజకవర్గ ప్రజల్లో సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనిని గుర్తించి ఇలాంటి నాయకుడు మాకు కావాలి, ఇన్నాళ్లకు ఇలాంటి నాయకుడు లభించడం మేము అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్పేసి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా నియోజకవర్గ అభివృద్ధికి అంటే రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర నిధులు వెచ్చించి తీసుకొచ్చి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడం, అదే కాకుండా నియోజకవర్గంలో అన్ని రకాల అభివృద్ధి తోడ్పాటు అందిస్తూ ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నటువంటి పవన్ కళ్యాణ్కు నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాసటగా నిలుస్తున్నారు.
చెప్తున్నారు. ఇలాంటి నాయకుడే మాకు చిరకాలం చిరస్థాయిగా ఉండాలని చెప్పి కూడా భావిస్తున్నారు. ప్రజలు పవన్ కళ్యాణ్ యొక్క విధానాన్ని స్వాగతించడమే కాకుండా అభిమానిస్తూ హర్షిస్తూ వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి. రైట్ రవి, థ్యాంక్ యూ.